ఒక మామూలు ఉదయం భయంకరమైన పీడకలగా ఎలా మారిందో ఇప్పుడు మనం చూద్దాం. న్యూస్ పేపర్ కాస్త లేటైతే ఏకంగా దెయ్యమే ఇంటికొస్తుందా? వినడానికి వింతగా ఉన్నా అసలు రహస్యం అదే. పేపర్ బాయ్ సునీల్ లేట్గా వచ్చాడని అర్పిత్ గట్టిగా అరవడంతోనే ఈ భయంకరమైన కథ మొదలవుతుంది. కట్ చేస్తే ఆ తర్వాతి నుంచి తెల్లవారుజామున సరిగ్గా 2 గంటలకే పేపర్ రావడం స్టార్టైంది. పేపర్ రావడమే కాదు, గుండెలు అదిరిపోయేలా తలుపు మీద భయంకరమైన శబ్దాలు కూడా వినిపించాయి. మరుసటి రోజు ఆ భయం ఇంకాస్త పెరిగింది. ఈసారి కరెక్ట్గా 3 గంటలకే పేపరొచ్చింది. భయంతో వణుకుతూ గీత తలుపు తీసి చూస్తే చీకట్లో నవ్వుతున్న ఒక భయంకరమైన రాక్షసుడి ముఖం. ఇదంతా బేస్మెంట్లోనే ఆ పాతపెట్టె పనా, లేక ఇదొక కొత్త పీడకలా అని అర్పితు భయపడిపోయాడు. వింటగా కదులుతున్న ఆ బేస్మెంట్ పెట్టెనిండా కనీసం చదవని పాత న్యూస్ పేపర్లు ఉండటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇంకా లాభం లేదని అర్పిత్, గీత ఇల్లు వదిలేసి అతీంద్రియ శక్తుల నిపుణుడు నారాయణ్ సహాయం కోరారు. ఆ శక్తిని ఎదుర్కోవడానికి సెక్యూరిటీ గార్డ్స్తో కలిసి అర్ధరాత్రి కాలనీ గేటు దగ్గర టెన్షన్గా వెయిట్ చేశారు. సడన్గా ఒక పేపర్ మంటలతో ఎగురుకుంటూ రాగానే ఆ రాక్షసుడు వాళ్ల కళ్ల ముందే ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడే అస్సలు ట్విస్ట్. ఆ రాక్షసుడు మరెవ్వరో కాదు, 10 ఏళ్ల క్రితం దారుణంగా హత్యకు గురైన పేపర్ బాయ్ ఆకాష్. పాపం, పేపర్ కాస్త లేటుగా తెచ్చాడన్న చిన్న కోపానికే ఆకాష్ అన్యాయంగా హత్య చేయబడ్డాడు. ఆ హంతకుడి కోపం తన కోపం ఒకటే అని రియలైజ్ అయిన అర్పిత్ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పాడు. మొత్తానికి ఆకాష్ ఆత్మకు శాంతి చేకూరడంతో కాలనీలో ఆ అర్ధరాత్రి భయాలు, పీడకలలు ఎప్పటికీ ముగిసిపోయాయి. ఫైనల్గా ఇది మనల్ని ఆలోచింపజేస్తుంది. మన అసహనం వల్ల మనకోసం కష్టపడే వాళ్ల బాధల్ని మనం మర్చిపోతున్నామా?